క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 14వ అధ్యాయం ఈ దినం మనం ధ్యానిస్తున్నాం. అబియా తన పితరులతో నిద్రింపగా అతని కుమారుడైన ఆసా రాజయ్యాడు. ఆసా దినములలో దేశములో యుద్ధములు లేకుండా 10 సంవత్సరములు నెమ్మది కలిగింది అని రాయబడింది. రాజులు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 16వ అధ్యాయాలు ధ్యానిస్తున్నప్పుడు ఆసాకు సంబంధించిన 2 పాఠాలు మనం ధ్యానం చేశాం. అయితే ఈ దిన ధ్యానంగా 7వ వచనం నేను చదువుతున్నాను. అతడు యూదా వారికి ఇలాగ ప్రకటన చేసెను, మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలగజేసి ఉన్నాడు. దేశమందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చును. మనము ఈ పట్టణములను కట్టించి వాటికి ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, ద్వారబంధములను అమర్చుదము. కాగా వారు పట్టణములను కట్టి వృద్ధి నొందిరి. ఈ మాటలో 4 ప్రాముఖ్యమైన విషయాలు మనకు కనబడుతున్నాయి. ప్రాకారము, గోపురము, గుమ్మము, అలాగే ద్వారం లేదా ద్వారబంధములు. ప్రాముఖ్యంగా ఆ కాలంలో రాజులు పరిపాలించే కాలంలో ప్రాకారం ఎంత ప్రాముఖ్యమైందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శత్రు రాజులు ఎవరైనా దేశంలో ప్రవేశించకుండా ప్రహరీ గోడల్ని, అంటే కోట గోడలు కూడా అంటాం, లేదా పట్టణానికి కట్టేటువంటి గోడలు చాలా దిట్టంగా కడతారు. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనంలో, ఆ కాలమున ఇజ్రాయేళ్ల భయం చేత ఎవడను వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడును అనే మాట. అది యెరికో అయినా యెరూషలేము అయినా శత్రువులు ఎవరు లోపల ప్రవేశించకుండా దాని కాంపౌండ్ వాల్స్, ప్రాకారములు చాలా బలముగా, చాలా ఎత్తుగా కట్టబడతాయి. నెహెమ్యా గ్రంథంలో ఒక మంచి పిలుపు మనం చూస్తాం. 2వ అధ్యాయంలో, నెహెమ్యా 2వ అధ్యాయం 17వ వచనంలో, అయితే వారితో నేను ఇట్లాంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయానో దాని గుమ్మములు అగ్నిచేత ఎట్లు కాల్చబడను మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి. సరైన సమయాల్లో హెచ్చరిక చేయబడిన కుటుంబం యొక్క ప్రాకారమును లేదా వ్యక్తిగత జీవితం యొక్క ప్రాకారమును గట్టిగా కట్టుకోకుండా తమ కుమారులు, కుమార్తెలు శత్రువు ప్రవేశించి వారి జీవితాన్ని చిన్న భిన్నం చేసిన తర్వాత ఏడుస్తున్న తల్లిదండ్రులు లేదా భార్యాభర్తలు మన కళ్ళ ముందు ఎదురు కనబడుతున్నారు. 79వ కీర్తన 4వ వచనంలోను, 44వ కీర్తన 13వ వచనంలోను, మా పొరుగు వారి దృష్టికి నీ మమ్మను నిందాస్పదంగా చేసి ఉన్నావు. మా చుట్టూ ఉన్న వారి దృష్టికి అపహాస్యాస్పదముగాను ఎగతాళికి కారణముగాను మమ్మను ఉంచి ఉన్నావు. ఎందుకు నింద, అవమానము, ఎగతాళి కలుగుతుంది? ఎవరు దానికి కారణం? ఇదిగో ప్రాకారం లేకపోవటమే. నెహెమ్యా ఇస్తున్న పిలుపునందుకొని మరలా కట్టుదము. ఇక మీదటైనా శత్రువు ప్రవేశించకుండా ఈ ప్రాకారమును దిట్టపరచటం నీకు ఇష్టమైతే దేవుని వైపు నుంచి ఒక ప్రవచనాత్మకమైనటువంటి వాగ్దానం. యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో 18వ వచనం మీరు చూడండి. ఇకను నీ దేశమున బలాత్కారం అన్న మాట వినపడదు, నీ సరిహద్దులలో పాడు అన్న మాట కానీ నాశనం అన్న మాట కానీ వినపడదు. ఇంగ్లీష్లో వైలెన్స్ అని రాశారు. రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు. పాఠం వింటున్నటువంటి శ్రోతల వ్యక్తిగత జీవితంలోనూ, కుటుంబ జీవితంలోనూ ప్రత్యేకంగా సియోను నిమ్మలమైన కాపురం అన్నట్టుగా ఇల్లు వైలెన్స్గా ఉందా లేదా సైలెన్స్గా ఉందా? దేవుడు అనుగ్రహిస్తున్న రక్షణ నీకు ప్రాకారముగా లేకపోతే ఖచ్చితంగా అక్కడ పాడు, నాశనము, బలాత్కారము అనే వైలెన్స్ తప్ప మరి వినబడుతుంది. అలాగే 26వ అధ్యాయంలో కూడా యెషయా గ్రంథంలో, ఆ దినమున యూదా దేశంలో జనులు ఈ కీర్తన పాడుదురు, బలమైన పట్టణం ఒకటి మనకున్నది, రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు. సత్యమును ఆచరించు నీతిగల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. దినవృత్తాంతం 2వ గ్రంథంలో 14వ అధ్యాయంలో మనకు కనపడుతున్నటువంటి
ప్రాకారమైన, గోపురమైన, గుమ్మమైన, ద్వారబంధమైన. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఆయన అంటాడు కదా, గొర్రెలు పోవు ద్వారమును నేనే అని. నీకు రక్షణ కలగజేసే, భద్రపరిచే ఈ అంశాలన్నీ దేవునికే, క్రీస్తుకే సాదృశ్యంగా ఉన్నాయి. దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఆ పరిశుద్ధ పట్టణానికి రక్షణను ప్రాకారంగా ఉంచాడు గనక పట్టణం లోపల నివసించే వారికి నెమ్మదిగా ఉంది. అందుకే యేషయా అంటున్నాడు, ఎవని మనస్సు నీ మీద ఆనుకుంటుందో వారిని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా చేస్తావని. ప్రాకారమే లేనప్పుడు ఆవరణం అనే మాటకు అర్థం ఉండదు కదా. అందుకే కీర్తనకారుడు 92వ అధ్యాయంలో అంటున్నాడు, యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇజ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును. నీవు మరలా తంబురులను వాయింతువు, సంభ్రమపడు వారి నాట్యములలో కలిసేదవు. నీవు కట్టించబడినట్లుగా నేను మరలా నేను కడతానంటున్నాడు. నెహెమ్యా అంటున్నాడు, నింద అవమానము తొలగిపోనట్లుగా రండి మనం తిరిగి కట్టుకుందాం అంటున్నాడు. క్రీస్తేసే మూలరాయిగా ఉండగా అపోస్తులు, ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద జాగ్రత్తగా చూసుకుంటూ మనం కట్టుబడాలని లేఖనం హెచ్చరిక చేస్తోంది. యూదా వారు పట్టణములను కట్టి వృద్ధి పొందిరి అన్నట్టుగా దినదినము ఆత్మ సంబంధమైన మందిరముగా మీరు కట్టబడుతూ వృద్ధి పొందినట్లుగా దేవుడు మెండైన కృప మీకు దయచేయును గాక. ఆశయిస్తున్నటువంటి స్టేట్మెంట్లో ఎంతో సత్యం ఉంది. ఇదిగో మనం యెహోవాను ఆశ్రయించితిమి గనుక ఆయన మనకు నెమ్మది దయచేసి ఉన్నాడు. కోర్లు 46వ కీర్తన అన్నట్టుగా దేవుడు నీకు ఆశ్రయము, దుర్గమై ఉన్నాడా? శాశ్వతమైన ప్రేమతో ప్రభువును ప్రేమించి వారందరూ వర్ధిల్లుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.